హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వల్ల రోగనిరోధక శక్తి బాగా తగ్గటం, దానివల్ల ఏదైనా వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు జనాలు వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఎటువంటి వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, మనం సోషల్ రెస్పాన్సిబుల్గా ఒకవేళ హెచ్ఐవి బారిన పడిన ప్రజలకి మనం ఎటువంటి ఇంటరాక్షన్ ఉండాలి అనేది అవగాహన తెలియజేయడం కోసం ఈరోజు మనం జరుపుకుంటున్నాము. గవర్నమెంట్ ఎన్నో మెజర్స్ తీసుకుంటుంది, వ్యాక్సినేషన్స్ ఇస్తుంది, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది, డాక్టర్స్తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. వీటితో పాటు సామాజికంగా మనం కూడా ఎవరైతే హెచ్ఐవి బారిన పడ్డారో వారిని మనం హక్కును చేర్చుకోవాలి, వారికి అటువంటి మేము ఉన్నాము అన్న మనం ధైర్యాన్ని కల్పించినప్పుడు ఎప్పుడైతే మానసికంగా ప్రజలు ధైర్యంగా ఉంటారో ఏ రోగాన్నైనా ఎదుర్కొనే శక్తి వారికి కలుగుతుంది. కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని ఉన్నవారిని మనకు అవగాహన కలుగు చేసుకుంటూ ఈ యొక్క డే సెలబ్రేట్ చేసుకోవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హెటాండాలను పోగొట్టి నిర్మూలనకి ఎటువంటి మనం చర్యలు తీసుకోవాలనేది ఒక గుర్తుగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ డేని మనం జరుపుకోవడం జరుగుతుందండి. మనం 2 decades బ్యాక్ హెచ్ఐవి సిండ్రోమ్ ఎయిడ్స్గా చెప్పబడుకునే ఈ మహాల వల్ల జరిగిన కుటుంబాలకి జరిగిన అన్యాయాన్ని మనం ఒక్కసారి స్మరించుకుందాము. అలాగే భయభ్రాంతులు కాకుండా ఎలాగ సమాజంలో హెచ్ఐవికి బారిన పడిన వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒకరి ద్వారా ఒకరికి ఒక బ్రీతింగ్ ద్వారానో లేదంటే టచ్ ద్వారానో ఈ సిండ్రోమ్ అనేది అటాక్ అవ్వదు అని ఆల్మోస్ట్ జనాల్లో ఒక అవగాహన ఉంది. బట్ సోషల్ మూవింగ్లో కూడా వాళ్ళకి మనం కొంచెం కోఆపరేట్ చేయాలి. 90% ఆఫ్ దిస్ హెచ్ఐవి సిండ్రోమ్ హ్యూమన్ డెఫిషియన్సీ, ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది జరుగుతుంది. వాటి వల్ల వాళ్ళు రకరకాల ఎక్కువ ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. దీనికి యాక్చువల్ వ్యాక్సినేషన్ అనేది లేకపోయినప్పటికీ హెపటైటిస్ బి లేదు అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్స్ తీసుకోవటం వల్ల కొన్ని రోగనిరోధక శక్తి అనేది మనం పెంచగలుగుతాం. ఇటువంటి అవగాహన మన డాక్టర్స్ 100% వాళ్ళు చేసిన మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చాలా తక్కువ మంది పాపులేషన్ అయితే నాకు తెలిసి ఈ హెచ్ఐవి ద్వారా ఇప్పుడు ఉన్నారు. బట్ ఉన్న వాళ్ళు కూడా మనం యాక్సెప్ట్ చేసి రియాలిటీలో వాళ్ళకు కొంచెం కోఆపరేషన్ ఇచ్చి ఇది పూర్తిగా 100% ఎరాడికేట్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం కూడా తీసుకుని దీన్ని యాక్సెప్ట్ చేసి ప్రజలకు మనం కొంచెం అవగాహన కలిగించి వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.